జరుగుతుందనుకోలేదు. ఇవి చేసిన పనికి ఇకపై ఏలియన్స్ లేవని నమ్మకుండా ఉండలేను. దయ్యాలున్నాయని నేను నమ్ముతున్నాను. అది నన్ను శపించింది. మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం? నన్ను అడిగితే నాకు మాత్రమేం తెలుసు. ఇంకొకసారి నువ్వు నీ కంట్రోల్ ని కోల్పోతే నేను నా పవర్స్ తో దాన్ని అడ్డుకోలేను. నన్ను క్షమించు. నా యూనిఫామ్, నా వాలెట్, నా ఫోన్ అన్నిటినీ పోగొట్టుకున్నాను. ఈ శాపం నుంచి నాకు విముక్తి ఎలా కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆ ముసలి దాన్ని 4 పీకాలి, వేరే దారే లేదు. తనేగా నిన్ను శపించింది. అలా అంటావా? సరే, నేను ఒంటరిగా అయినా ఆ చోటుకి వెళ్తాను. ఏంటి ఇప్పుడేనా? మిస్ అయాసే, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు నా డ్రెస్ వేసుకెళ్ళండి. అయితే నువ్వు కూడా నన్ను అలాగే చేస్తున్నావా? ఇక్కడ జరిగిన అన్నిటికీ నేను మాత్రమే బాధ్యుణ్ణి. ఇకపై మీకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎలాగైనా సరే నేనే ఆ టనల్లోకి వెళ్లి జరిగిన విషయాలన్నిటినీ మార్చాలి. పర్వాలేదు, నేను కూడా వస్తాను. నన్ను తీసుకువెళ్ళు. ఇంత జరిగిన తర్వాత నువ్వు ఒంటరిగా వెళ్లటం మంచిది కాదు. నేను గనక లేకపోయింటే ఈ పాటికి చచ్చేవాడివి. నాలాంటి వాడికి ఇలాంటి అమ్మాయి హెల్ప్ చేస్తుందా ఏంటి? నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు.